నమస్తే అండి. బెస్ట్ 10 ఫ్రూట్ ప్లాంట్స్ గురించి ఈరోజు తెలుసుకుందామండి. ఇవి 1 ఇయర్ లోపే మనకి ఈల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. అసలు బెస్ట్ వెరైటీ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ స్కిప్ చేయకండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి మనకి జామ మొక్క అండి. ఇది మీరు పాట్లలో కానివ్వండి, గ్రో బ్యాగ్స్లలో ఎందులో పెంచినా కూడా ఇది మంచిగా గ్రో అవుతుంది. టెర్రస్ గార్డెన్కి ది బెస్ట్ ప్లాంట్ అండి ఇది. ఇందులో వెరైటీస్ వచ్చేసి చాలా ఉంటాయండి. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మనం ఇక్కడ తైవాన్ జామ కానివ్వండి, అలహాబాద్ సఫేదా, అలానే బారామాసి అని కూడా మనకి జామ మొక్కలో దొరుకుతూ ఉంటాయి. ఈ ఈల్డింగ్ వచ్చేసి మనం మొక్క పెట్టినప్పటి నుంచి మనకి ఈల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు జనరల్గా చూస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే మీరు ఫస్ట్ ఈల్డింగ్ అనేది తీసేయాలండి. అప్పుడే మనకి మొక్క అనేది మంచిగా గ్రో అవుతుంది. అయితే మీకు ఏ జామ మొక్క ఇష్టమైతే ఆ జామ మొక్కని మీరు టెర్రస్ పైన పెంచడానికి స్టార్ట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏ మొక్కలు తీసుకున్న ఫ్రూట్ ప్లాంట్స్ గ్రాఫ్టెడ్ తీసుకోండి. అలానే ఒక్క స్టెమ్ ఉన్నది మాత్రం అస్సలు తీసుకోకండి. గుబురుగా ఉండాలి. ఒక 4-5 స్టెమ్స్ ఉండేలాగా తీసేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ బ్రాంచెస్ ఉండడం వల్ల ఫ్రూటింగ్ అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది. డ్రాప్ వెరైటీ తీసుకోండి. ఫ్రూట్ ప్లాంట్స్లలో డ్రాప్ వెరైటీ అంటే ఏం లేదండి, మొక్క చిన్నగా ఉంటుంది. మనకి గ్రాఫ్టింగ్ చేసినా కూడా మనకి ఏమవుతుందంటే కొన్ని మొక్కలు చాలా పెద్దగా పెరుగుతాయి. అలా కాకుండా డ్రాప్ వెరైటీ తీసుకోండి. ఇప్పుడు మనం సెకండ్ ప్లాంట్కి వెళ్ళిపోదాం. ఈ ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి మనకి త్రూఅవుట్ ఇయర్ వస్తుందండి. అలానే దీంట్లో కూడా 2-3 వెరైటీస్ ఉంటాయి. అదే అండి మన సపోటాలో ఎక్కువగా ఈల్డింగ్ వచ్చేది కాలాపాతి సపోటా అండి, పాలో సపోటా, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి మీకు 1 ఇయర్ 1.5 ఇయర్లో మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. బెస్ట్ ప్లాంట్స్ స్టెమ్ ఒక్కటి ఉన్నది కాదండి, గుబురుగా ఉన్నది తీసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్రూట్ ప్లాంట్కి వెళ్ళిపోదాం. అదే అండి మన థర్డ్ ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి. ఇందులో కూడా 2-3 వెరైటీస్ ఉంటాయి. మొక్క పెట్టిన 3 నుంచి 6 నెలల లోపే మనకి ఈల్డింగ్ అనేది తీసుకోవచ్చు అండి. ఇందులో చాలా స్వీట్గా ఉండే ఒక మంచి వెరైటీ అండి. అదే 400 గ్రామ్స్ స్టార్ ఫ్రూట్ అనేసి దీని పేరు. ఇది దొరికితే మీకు అవైలబుల్గా ఎక్కడైనా దొరికితే మీరు ఇది ఖచ్చితంగా ఇవి తీసుకోండి. చాలా చిన్న మొక్క, ఫ్రూట్స్ మాత్రం చాలా ఎక్కువగా వస్తాయండి. ఇప్పుడు ఫ్రూట్ నెంబర్ 4కి వెళ్ళిపోదాం. ఫోర్త్ ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి యాపిల్ బేర్ అండి. యాపిల్ బేర్ లో కూడా మనకి 2 నుంచి 3 వెరైటీస్ ఉంటాయి. ఇది మనం మొక్క పెట్టిన 6 నెలల నుంచి సంవత్సరం లోపు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మన టెర్రస్ కోసం బెస్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది స్వీట్ గా కూడా ఉంటుందండి, మిస్ ఇండియా. ఆ తర్వాత బాల్ సుందరి, ఇంకొకటి వచ్చేసి గ్రీన్ యాపిల్ అండి. ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటాయి. ఈల్డింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 5th ఫ్రూట్ ప్లాంట్ ఏంటో తెలుసుకుందాం. ఈ 5th ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి మన ఒంటింట్లో కానివ్వండి, అలానే మన హెల్త్కి కానివ్వండి చాలా మంచిది. ఇందులో సి విటమిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అదే అండి మన నిమ్మ మొక్కలో చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ విషయం మీకు తెలిసింది. కాకపోతే మన టెర్రస్ కోసం స్పెషల్గా ఏవి బాగుంటాయి ఇవి తెలుసుకుందామండి. అయితే ఫస్ట్గా బారామాసి నిమ్మ అని దొరుకుతుందండి. అది మనకి త్రూఅవుట్ ఇయర్ మనకి ఫ్రూటింగ్ అనేది వస్తుంది. అలానే కాగజీ నిమ్మ అంటే పేపర్ లెమన్ అని ఒకటి వస్తుందండి. అది దాని తొక్క అనేది చాలా పల్చగా ఉంటుంది. దానికి కూడా ఫ్రూటింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తాయండి. ఇది మనకి 1 ఇయర్ లోపు మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో మనకి బాలాజీ నిమ్మ, ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అలానే సీడ్లెస్ నిమ్మ, ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇందులో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేని వెరైటీ ఉంటే కూడా తీసుకోండి. మన గార్డెన్లో నిమ్మ మొక్కని ఖచ్చితంగా యాడ్ చేయండి, మనకు కావాల్సినప్పుడు మనం నిమ్మకాయల్ని తీసుకోవడానికి. నెక్స్ట్ 6th ప్లాంట్ ఏంటో తెలుసుకుందాం. 6th ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి సంత్రా అండి. ఆరెంజ్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. అయితే ఇందులో చాలా స్వీట్గా ఉన్నవి, అలానే చిన్నగా ఉన్న మొక్కలు, గ్రాఫ్టెడ్ మొక్కలు ఖచ్చితంగా తీసుకోండి. మన టెర్రస్కి ఇవి చాలా యూస్ఫుల్ అండి. చిన్న మొక్కకే చాలా ఫ్రూటింగ్ అనేది వస్తుంది. ఇందులో వెరైటీస్ వచ్చేసి రామ్ రంగన్ అని ఉంటుందండి. ఇది 1 to 2 ఇయర్స్ లోపు మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలానే డాన్సీ ఆరెంజ్ అని కూడా ఉంటుంది, ఆఫ్రికన్ ఆరెంజ్ ఉంటుంది. మీకు ఏది అవైలబుల్గా ఉంటే నర్సరీలో అది మీరు తీసుకోండి. ఇప్పుడు మనం 7th ఫ్రూట్ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. ఇంతవరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. ఇప్పుడు ఫ్రూట్ ప్లాంట్ ఏంటో తెలుసుకుందాం. ఇది వచ్చేసి బత్తాయి అండి. దీన్ని మోసంబి అని కూడా అంటూ ఉంటాం. దీంట్లో కూడా 2-3 వెరైటీస్ ఉంటాయి. ఆ వెరైటీస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బత్తాయిలో వెరైటీస్ వచ్చేసి బారామాసి బత్తాయి ఒకటి ఉంటుందండి. అలానే వచ్చేసి మనకి వియత్నాం మాల్టా అని కూడా ఒక బత్తాయి వెరైటీ దొరుకుతుంది. ఇండియన్ చిట్టి బత్తాయి, అలానే హైదరాబాద్ బత్తాయి కూడా ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకి 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు ఈల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే మనం హైదరాబాద్ బత్తాయి వచ్చేసి చాలా ఈల్డింగ్ ఉంటుంది, చాలా స్వీట్గా కూడా ఉంటుందండి. ఒకవేళ మీకు అది దొరికినట్లయితే అది మీరు ఒకసారి తీసుకోండి. నెక్స్ట్ ఫ్రూట్ ప్లాంట్కి వెళ్ళిపోదాం. మనందరికీ చాలా ఇష్టమైనది, ఇండియాలో చాలా ఫేమస్ అయిన ఫ్రూట్ ప్లాంట్ అండి. అదే అండి మనం మ్యాంగోలో చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే ఇందులో మనకి 12 మంత్స్ అంటే త్రూఅవుట్ ఇయర్ వచ్చే ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయండి. అందులో ముఖ్యంగా మనకి థై మ్యాంగో అండి. థై మ్యాంగోలో ఇది బారామాసి థై మ్యాంగో అని కూడా అంటారు. దీంట్లో ఫ్రూట్స్ చాలా ఎక్కువగా వస్తాయి. మొక్క కూడా చాలా చిన్నగా ఉంటుంది, డ్రాప్ వెరైటీ లాగా ఉంటుంది, అంటే చిన్న మొక్క అండి.
దానికి ఫ్రూటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ స్పెషల్‌గా ఇది దొరికితే మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఇంకొకటి వచ్చేసి బనానా మ్యాంగో అండి. అలానే బాగా ట్రెండింగ్‌లో చాలా మంది ఫేమస్ అనుకున్న మియాజాకి మ్యాంగో కూడా మీకు కావాలి అనుకుంటే అది కూడా తీసుకోవచ్చు. మ్యాంగోలో మీకు ఏ వెరైటీ నచ్చితే ఆ వెరైటీ మీరు తీసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్రూట్ ప్లాంట్‌కి వెళ్ళిపోదాం. 9th ఫ్రూట్ ప్లాంట్ ఇప్పుడు మనందరికీ చాలా ఇష్టమైపోయిందండి. ఇది మన క్యాక్టస్ ఫ్యామిలీకి చెందింది. అలానే ఇది ఎడారి మొక్క కూడా అండి. దీనికి ఎక్కువ వాటరింగ్ కూడా అవసరం ఉండదు. అదే అండి మన డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్‌లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. కాకపోతే ఎక్కువగా ఇక్కడ మనకి మాన్కూన్ రెడ్ అని ఒకటి ఫ్రూట్ ప్లాంట్ వస్తుందండి. ఇది మనకి పెట్టిన 8 నెలల నుంచి 12 నెలల లోపు మనకి ఫ్రూటింగ్ అనేది వస్తుంది. ఇంకొక వెరైటీ వచ్చేసి జాబో రెడ్ అండి. ఇవి రెండు కూడా చాలా ఈల్డింగ్ ఉంటుంది, స్వీట్‌గా కూడా ఉంటుందండి. 10th ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి మల్బరీ అండి. దీంట్లో బెస్ట్ వెరైటీ వచ్చేసి మనకి థాయ్ డ్రాప్ వెరైటీ అండి. డ్రాప్ అంటే ఏం లేదండి, మొక్క అనేది చిన్నగా ఉంటుంది, ఈల్డింగ్ చాలా ఎక్కువగా వస్తుంది. ఇది మొక్క పెట్టిన 2 నుంచి 3 నెలల లోపే మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంకొక వెరైటీ వచ్చేసి లాంగ్ బ్లాక్ మల్బరీ అండి. ఇది మొక్క పెట్టిన 6 నెలల నుంచి 12 నెలల లోపు మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మొక్కలన్నీ కూడా మనకి గ్రాఫ్టింగ్ ద్వారా కానివ్వండి, కటింగ్ ద్వారా కానివ్వండి పెంచుతూ ఉంటారు. కాబట్టి మనకి తొందరగా ఫ్రూటింగ్ వస్తుంది. ఈ 2 వెరైటీస్ కూడా మనకి ఇయర్లీ 3 టైమ్స్ అనేవి ఫ్రూటింగ్ వస్తుందండి. అదే మనం ప్రూన్ చేసామనుకోండి 5 టైమ్స్ కూడా మనకి ఫ్రూటింగ్ ఇస్తుంది. అందుకే ఖచ్చితంగా గార్డెన్లో యాడ్ చేయమని చెప్పాను. ఇంకొక బోనస్ ప్లాంట్ అండి, అదే అండి మన అంజీర్. అంజీర్లో కూడా మంచి వెరైటీస్ ఉంటాయి. ఒకటి పూనా రెడ్ అంజీర్, అలానే డయానా అంజీర్, టర్కీ అంజీర్. ఇవన్నీ కూడా చిన్న మొక్కలకే చాలా మంచి ఫ్రూటింగ్ అనేది వస్తుంది. మనం మొక్క పెట్టిన ఒక 6 నెలల నుంచి మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఫ్రూట్ ప్లాంట్స్లలో మీ దగ్గర ఏ ఫ్రూట్ ప్లాంట్ ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.